హైదరాబాద్ సెంట్రాక్స్లో తెలుగుదేశం పార్టీకి అనేక సేవలు చేయడం జరిగింది. 2014లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలకి ఇన్ఛార్జిగా ఉంటూ ఒక 34 ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ పాలన చేయడం, అందులో 25 గెలవడం కూడా జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను క్యాబినెట్ రమ్మని నన్ను ఆహ్వానించారు. అయితే 2014 దాకా నేను ఎమ్మెల్యే కావాలని కానీ, ఎమ్మెల్సీ కావాలి కానీ, మంత్రి కావాలని ఇప్పుడు కూడా అనుకోవాలి. ఎడ్యుకేషన్ ఫీల్డ్ మీద టోటల్ దృష్టి ఉంది. అయితే అనుకోకుండా ఆయన విద్యావంతులు రావాలి, విద్యావంతులు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, నీలాంటి వాళ్ళు రావాలని ఆయనకు ఆయనే ఆహ్వానించడం. సరే, ఒక్క క్షణం ఆలోచించి ఎడ్యుకేషన్లో ఎంతో పీక్ చేసాం, ఎంతో సర్వీస్ చేసాం. ఒక మంత్రిగా అయితే అనేక రకాలుగా అనేక రకమైన పేదలకు అందరికీ సర్వీస్ చేస్తూ ఆ రోజు మంత్రిగా జాయిన్ అయ్యాను. ఆ రోజు మంత్రిగా నన్ను అమరావతి రాజధానికి మంత్రి చేశారు. అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి చేశారు. అదేవిధంగా హౌసెస్ పేదలు, నిరుపేదలకి ఇల్లు కట్టేదానికి మంత్రి చేశారు. ఈ విధంగా అనేక పోర్ట్ఫోలియో నుంచి నన్ను మంత్రి చేశారు. అయితే దానికి తగ్గట్టుగానే అమరావతి రాజధాని డెవలప్మెంట్లో ముఖ్య పాత్ర పోషించి మేజర్ వర్క్ చేశాం. దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం దాన్ని ఆపేస్తుంది. ఇలాంటి వర్క్లు ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఆంధ్రప్రదేశ్ తగ్గిలేదు. అలా డిజైన్ చేశాను. దాన్ని 48,000 కోట్ల రూపాయలతో టెండర్ ఇచ్చాం. నేనే ఇచ్చింది 48,000 కోట్ల రూపాయలు. 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అక్కడ రోడ్లకి, డ్రైన్స్కి, డ్రింకింగ్ వాటర్కి, టోటల్ ఎలక్ట్రిసిటీ మొత్తం బ్లూ కావట్లే. ఎలక్ట్రిసిటీ లైన్ ఎక్కడ ఉండవు. టోటల్ అమరావతి రాజధాని మొత్తం. అదేవిధంగా దాంట్లో కోర్ క్యాపిటల్ 1,600 ఎకరాలు. 1,600 ఎకరాలకి సెంట్రలైజ్ చేసి సింగపూర్ రోడ్ దగ్గర డిజైన్ చేయించాం. ఇలా మెయిన్ అక్కడ ఏంటంటే రాజధాని అంటే అక్కడ కేవలం ఒక మంత్రులు కూర్చున్న ఆఫీసు, సెక్రటరియట్ కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరగడానికి అక్కడ ఒక పాయింట్ అంటే అక్కడ దాదాపు ఒక 20 ఇన్స్టిట్యూషన్స్కి మనం స్థాపించాం. కట్టమని బిట్టు, ఎస్ఆర్ఎం అట్లా
అంటే హెల్త్ ఎవరైతే ఫేమస్ ఉన్నారో వాళ్ళు పిలిచిచ్చాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఇచ్చాం. ఇవ్వటం ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరూ వచ్చి అక్కడ స్టార్ట్ చేస్తే, ఇతర రాష్ట్రాల నుంచి స్టార్ట్ చేస్తే ఈ రాష్ట్రానికి ఇంకా పెరుగుతుంది. ఇంకా పెరిగితే పేదలు నిరుపేదలు సంక్షేమాలు చేయొచ్చు, డెవలప్మెంట్ చేయొచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు కూడా వ్యాపారస్తులు వ్యాపారాలు బాగా చేయాలి, వాళ్ళ ఆదాయం పెరగాలి, ఇండస్ట్రియలిస్టులు వాళ్ళ వ్యాపారాలు బాగా చేయాలి, ప్రభుత్వం ప్రశాంత వాతావరణాన్ని సృష్టించాలి. ప్రశాంత వాతావరణం అంటే అక్కడ అల్లరిగిన లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉండాలి. రెండోది పర్మిషన్ని సులువుతరం చేయాలి. ఎందుకంటే నేను అమరావతి రాజధాని నిర్మాణానికి అనేక దేశ విదేశాలు తిరిగాను. ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్కాబాద్,